అనుక్షణం చస్తూ బతుకుతుండేవాణ్ణి. అసలు జీవితంలో వేరే పెళ్లి చేసుకునేవాణ్ణి కాదు. ఏం కాలేదు కదా అల్లుడు గారు, మీరెందుకంతా ఎమోషనల్ అవుతున్నారు? మీ ఇద్దరికీ రాసిపెట్టుంది కనుకే భూమి ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడింది. నీతో కలిసి డాన్స్ అకాడమీ నిర్వహించడానికి మన గగన్ ఒప్పుకున్నాడమ్మా. నాన్నా, రేపు డాన్స్ అకాడమీ ఓపెనింగ్ నాన్నా. తన ఆశయాన్ని గెలిపించడం కోసం అమ్మ నన్ను ఈ ప్రమాదం నుంచి తప్పించింది నాన్న. భూమి, నువ్వు ఆ డాన్స్ అకాడమీ ఓపెన్ చేయడం నాకు ఇష్టం లేదు. నాన్న ప్లీజ్, అకాడమీ కోసం ఆ సర్టిఫికేట్ తెచ్చుకోవడం కోసం నేను ఎంత కష్టపడ్డానో మీకు తెలీదా? ఫ్రీగా అమ్మ పేరు మీద డాన్స్ నేర్పిస్తాను అని యాడ్స్ కూడా వేయించాను నాన్న. అలాంటిది ఇప్పుడు అర్ధాంతరంగా ఆపేస్తే జనానికి నా మీదున్న నమ్మకం పోతుంది నాన్న. పోతే ఏదో ఒకటి ప్లాన్ చేసి ఆ నమ్మకాన్ని వెనక్కి తెచ్చుకుందాం, అంతే తప్ప రేపు డాన్స్ అకాడమీ అయితే ఓపెన్ చెయ్యొద్దు. అదేంటి అంకుల్, అంతా అయిపోయాక ఆఖరి నిమిషంలో మీరిలా అబ్జెక్షన్ పెట్టడం ఏం బాలేదు. ఎందుకు వద్దంటున్నానో మీకు తెలియదు అల్లుడు గారు. ఈ విషయంలో మీరు ఇన్వాల్వ్ అవ్వకండి. లైఫ్ లాంగ్ కలిసి ఉండాల్సింది మేం అంకుల్. నాకు తెలియకపోతే ఎలా? ఎందుకు వద్దంటున్నారో చెప్పండి. అకాడమీ పెట్టుకోవడానికి గవర్నమెంట్ ఇచ్చిన పర్మిషన్లో భూమితో పాటు వాడి పేరుంది. అకాడమీ ఓపెన్ చెయ్యాలంటే ఇద్దరు కలిసే ఓపెన్ చెయ్యాలి. ఇద్దరంటే ఒకరు భూమి, ఇంకొకరెవరు? అదే ఆ గగన్ గాడు. ఓ, అంటే భూమి ఎక్స్ లవరా? అయితే ఏమవుద్ది అంకుల్, తను ఎక్స్ అయిపోయాడు కదా. జస్ట్ ఇద్దరూ కలిసి డాన్స్ అకాడమీ రన్ చేస్తారు, అందులో తప్పే ఉంది అంకుల్. చూసే నలుగురు ఏమనుకుంటారు అల్లుడు గారు? నలుగురు ఏమనుకుంటారనేది నాకు అనవసరం అంకుల్. కంగ్రాచులేషన్ సాధన, భూమిని సక్సెస్ఫుల్ గా చంపేశావు. మా అపూర్వ నీ అంతటిది కాదని నిరూపించావు. ఏంటి పిన్ని గారు, వెటకారంగా ఉందా? పిన్ని వెటకారాన్ని పక్కన పెడితే తమరు మాత్రం ఏం పీకారు చెప్పు. నేను సీరియస్ గా అడుగుతున్నాను. ఆ భూమిని చంపేస్తాను, అవసరమైతే నా చేతులతో నేనే దాని పీక పిసికి చంపేస్తాను అని ఓ మురిగావుగా. ఏ పీకావు? ఏం చేయమంటారు మేడం, నేను పక్కాగా ప్లాన్ చేశాను. గన్ షాట్ గా చస్తుందని నమ్మాను, కానీ ఆఖరి నిమిషంలో ఎవరో దాని తమ్ముడు కాపాడేశాడు. టైంకి హాస్పిటల్లో జాయిన్ చేశాడు, లేదంటే అది ఖచ్చితంగా చచ్చేది. అంటే ఆ గగన్ గాడి ఇంట్లో ఉంటున్న దాని తమ్ముడేనా? ఇన్నాళ్ళు ఆ గగన్ గాడు ఆ భూమిని రక్షిస్తూ వచ్చాడు, ఇప్పుడు వాడికి తోడు దాని తమ్ముడు తయారాడా? అవునమ్మాయి, అందులో అనుమానం ఉంది. భూమిని రక్షించింది తన తమ్ముడే. అవును 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 అవును.
కరెక్ట్గానే చెప్పారు. భూమిని రక్షించింది తన తమ్ముడే. ఇన్నాళ్ళు ఈ అపూర్వ భూమికి ఏదో ఒక అపాయం తలపెట్టాలనే చూసింది. ఇన్ఫాక్ట్ అవసరమైతే చంపేయాలనుకునేది. ఇప్పుడది నీ చేతుల్లోకి తీసుకున్నావా మిసెస్ సాధన? మొత్తానికి దుష్టత్రయం ముగ్గురు కలిసే పథకం రచించారన్నమాట. అనుకున్నది అనుకున్నట్టు అమలు చేసేసి దాన్ని ఒక యాక్సిడెంట్లా చూపించి భూమి అడ్డు తొలగించుకోవాలనుకుంటున్నారన్నమాట. మిమ్మల్ని వదలను, ఇది గుర్తుపెట్టుకోండి. అమ్మాయ్యా, వరదల్లో కొట్టుకుపోతామేమోనని భయపడి ఇల్లెక్కి కూర్చున్నట్టుగా ఉంది ఇప్పటిదాకా. వరద పోయినంత ప్రశాంతంగా ఉందమ్మా ఇల్లు ఇప్పుడు. ఏంటి మేడం, వీడు మనల్ని ఇలా భయపెడుతున్నాడు? అంటే మనం ఇంకెప్పటికీ ఆ డాన్స్ అకాడమీని అడ్డుకోలేమా? అది ఓపెన్ అయి తీరాల్సిందేనా? అవ్వదు, అవ్వనివ్వను. వీణ ఈగోని రెచ్చగొట్టిన ప్రతిసారి వీడివన్నీ ఉడత ఊపులు తాటాకు చప్పుళ్లేనని నేను ప్రూవ్ చేశా. నువ్వు నిశ్చింతగా ఉండు సాధన.